మాదిరిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాఫిట్ మేకింగ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవడంతో బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా అమాంతంగా పడిపోతున్నాయి. అంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే వాటిపైన ఇన్వెస్ట్ చేస్తామో, అంటే బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిద్దో ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు సేమ్ జరుగుతుంది అదే. ఇక ఇవన్నీ అంశాలు కారణమైనాయి. సో అది బంగారం ధర తగ్గుదలకి కారణమవుతున్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు ముఖ్యంగా ఇండియాలో, విత్ ఇన్ ఇండియాలో బడ్జెట్, నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ సంబంధించి ప్రస్తావన లేదు. సో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. నిన్న ఒకరోజే నిఫ్టీ సుమారుగా 2000 పాయింట్లు, సెన్సెక్స్ పడిపోతే నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లకు పడిపోయింది. సో ఇవి కూడా కొన్ని కారణాలు అయితే అయి ఉండొచ్చు. సో బడ్జెట్లో గతంలో కస్టమ్స్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన 15% నుంచి 6%గా తగ్గిస్తే ఈసారి మాత్రం ఎటువంటి హెచ్చు తగ్గులేవు, సేమ్ కంటిన్యూ చేశారు. సో అదే 6% కంటిన్యూ అవుతోంది. దీంతో కొంత చాలామంది ఆశించిన మాట ఏంటంటే కొంత ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుందేమో, ఆ తర్వాత ఇంకొంతగా ఏమన్నా ఎక్సెప్షన్స్ వస్తాయేమో. సో కొంత బంగారం ధర తగ్గుతుంది కదా, 1,00,000 వరకు, 1,10,000 వరకు వస్తుంది కదా, 1,25,000 ఉంటుంది కదా అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. అట్ ద సేమ్ టైం బంగారం ధర పెరగలేదు కూడా. ఆ రకంగానే ఉంది. ఇంకా ఇది డౌన్ఫాల్ అవుతుందా అనేటువంటి విషయం కనుక మీరు క్వశ్చన్ చేస్తే కొంత ఇంకా డౌన్వర్డ్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంత కాదనుకున్నా ఈజీగా 1,25,000, 1,10,000 వరకు ఇది ఇంకా కొంచెం టైం పట్టొచ్చు, కానీ తగ్గే అవకాశాలు మాత్రం ఈజీగా ఉన్నాయి. ఇప్పుడున్న సమయంలో పెరుగుతుందానంటే పెరిగేటువంటి అవకాశాల కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చాలామంది అమ్మేసుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్, సిల్వర్ కంటే కూడా వేరే ఆప్షన్స్ ఎంచుకుంటున్నారు. సో ఎందుకంటే ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాలేదు కాబట్టి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ చాలామంది చెప్తున్నట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఈ గోల్డ్ రేట్స్ని డిసైడ్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు గోల్డ్ పైన ఇదే రకమైన ప్రభావం ఉన్నాయి. ప్రాఫిట్ మేకింగ్లో అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి వాటిని వెంటనే తీసేస్తున్నారు. సరిపోయింది. ఇక 1,00,000 కొనుక్కున్న వాళ్ళు 4 లక్షల వరకు వెళ్ళింది సిల్వర్ అనుకుంటే వెంటనే తీసేస్తారు. వాళ్ళ ప్రాఫిట్ సరిపోయినాయి. తర్వాత ఎక్కువగా ఉంచితే ఏం జరుగుతుందో ఒక టెన్షన్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాత 1,00,000 రూపాయల దగ్గర గోల్డ్ కొనుక్కున్న వారు 1,90,000కి చేరింది, అమ్మేసుకున్నారు. సో ఆ స్థాయిలో సరిపోద్ది, వాళ్ళకి ప్రాఫిట్స్ డబుల్ వచ్చేసాయి. లేదు ఇంకా ఉంచితే ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ రకంగా తీసేస్తున్నారు చాలామంది కూడా. ఇప్పుడు పడిపోతుంది, చాలామంది ఏమనుకుంటారు ఇంకా పడిపోతుంది కావచ్చేమో అని చెప్పి ఇంకా తీసేసే వాళ్ళు కూడా ఉంటారు. సో సప్లై తగ్గినప్పుడు డెఫినెట్గా డిమాండ్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు సప్లై ఉంది, డిమాండ్ తగ్గింది, ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేయొచ్చానంటే ఇంకా కాస్త తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి మార్కెట్ని గమనిస్తూ కొనుగోలు చేస్తే బెటర్. ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఈ సమయంలో అమ్ముకోవచ్చా, లేదంటే ఇంకా కాస్త వెయిట్ చేయొచ్చా అంటే మాత్రం సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ధర తగ్గుతాయని అంచనాలు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని సేల్ చేయడమే. అంటే మీరు కొనుగోలు చేసిన దానికంటే కూడా తక్కువకు పడిపోతే సేల్ చేస్తే మీకు ఏం ప్రాఫిట్ ఉండదు అలా అని చెప్పి డెఫినెట్గా లాస్ వచ్చే అవకాశం ఉంది. కొంత వెయిట్ చేయండి, మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ స్థాయిలో పడిపోతుందో మళ్ళీ అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. సో బంగారం రేటు 1,00,000కు రాబోతుందా అని అంటే 80% మంది రాబోతుంది అని సమాధానం చెప్తున్నారు ఆర్టీవీ పోల్లో. సో దాంతో వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే మాట అర్థమవుతోంది. కానీ ఆ 1,00,000 వరకు వచ్చే అవకాశం లేదు. బట్ 1,25,000 తర్వాత 1,10,000 వరకు చేరుకునే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా బంగారం ఏ స్థాయిలో అమాంతంగా పెరిగిపోయిందో అదే స్థాయిలో ఇప్పుడు కిందికి పడడం, నేలకు తాకడంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్కు గురవుతున్నారు. సో ఏదేమైనా ప్రజెంట్ హ్యాపెనింగ్స్ చూస్తూ ఉంటే బంగారం ధర ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు మొత్తం కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నారు. సో ఈరోజు హైదరాబాద్లో నేను చెప్పేటువంటి ధర ప్రకారంగా మీకు గ్రాఫిక్స్ కూడా చూపిస్తాను. సో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090 రూపాయలు ఉంటే హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర 2,72,378 రూపాయలు ఉంది. ఇది ఈరోజు హైదరాబాద్ గోల్డ్ రేట్ సంబంధించి ఒక ప్రముఖ వెబ్సైట్ నుంచి మీకు చూపిస్తున్న మాట. సో వారం నుంచి వరుసగా రోజు కొంచెంగా పడిపోతుంది. సో 1,43,000 వరకు బంగారం పైన తగ్గితే, సిల్వర్ పైన తగ్గితే 26,000 రూపాయలు బంగారంపై తగ్గింది. సో బడ్జెట్లో అటు దిగుమతి